హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినమందు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృపకరగా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఏషియా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది: నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీ ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించినట్ల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనియు కొనుకయు నీవు ఉండిన ఎడల యెహోవా యందు నీవు ఆనందించదవు అనేసి దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తాదనమాట. ఆయన యొక్క ఈరోజు ఆదివారము ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే 6 రోజులు మీ యొక్క దినము, 7వ రోజు నాకైనా ఆ యొక్క దినాన్ని మీరు పాటించాలి అనేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఆ విశ్రాంతి దినాల్లో మనం ఏ పని చేయాలి, ఏ పనులు చేయకూడదని ఈ యొక్క వాక్యం సెలవిస్తుందంటే, పరిశుద్ధ దినంలో మనం వ్యాపారం చేయకూడదు, తర్వాత దాన్ని మనము ప్రతిష్ట దినమని మనము దాంట్లో ఏ పని చేయకూడదు అనేసి ఒక భయం అనేది, దేవుని కూర్చున్న ఒక భక్తి అనేది మనకు రావాలన్నమాట. మరి ఏ యొక్క పనుల దగ్గరను మన యొక్క టైంని స్పెండ్ చేయకుండా దేవుని యొక్క సముఖంలో గడపాలి అనేసి ఒక వాంఛ మనలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆయన ఆనందింపజేసే దేవుడు అంటున్నాడు అనమాట. ఆ యొక్క దినాన్ని మనం దేవుని కొరకైన దినము, అది ప్రతిష్ఠిత దినము, అది ఘనమైనది అనేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు చెప్తున్నాడో ఆయన దేశం యొక్క ఉన్నత స్థలంలో మీద నేను ఎక్కిస్తాను అనేసి దేవుడి యొక్క వాక్యం చెప్తాను అనమాట. మనకి ఇష్టమైన పనులు చేసుకోవడానికి ఆ యొక్క దినాన్ని మనం యూజ్ చేసుకోకూడదు అనమాట. మొట్టమొదటిగా దేవుడి యొక్క వాక్యం చెప్తానండి. మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతుకుడి, ఆ తర్వాత ఆ పనులను చేసుకోవచ్చు అనేసి ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో చెప్పబడి ఉంటున్నది. మనము ఘనంగా ఆ యొక్క దినాన్ని ఘనంగా ఎంచి మనం ఏం చేయాలంటే పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే దినంగా మనం దాన్ని, ఆ యొక్క ప్రతిష్ఠిత దినాన్ని మనము ఆచరించాలన్నమాట. మోషే జీవించిన దినాల్లో దేవుని దగ్గర నుంచి ఒక ఆజ్ఞ దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. అదేమిటంటే విశ్రాంతి దినంలో ఎవరైతే పని చేస్తారో వాడిని చావగొట్టవలను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. అయితే కొత్త నిబంధన కాలంలో ఏం చెప్తాందంటే, విశ్రాంతి దినాన్న మరి ఏ పనులు చేయకుండా ఆ యొక్క దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జీవించిన దినాల్లో ప్రతి ఒక్క ఆదివారం ఏం చేస్తారన్నాడంటే దేవాలయానికి వెళ్ళి ప్రతి ఒక్క ఆదివారం బోధించుచున్నాడు అనమాట. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం గురించి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల గురించి ధ్యానిస్తా ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఆయన ఈ లోకంలో ఉండి ఒక మాదిరిని మనకు చూపించి వెళ్ళాడు. అయితే మనము ఆయనగా అడుగు జాడు నడిచే వారంగా ఉండాలన్నమాట. మరి ఏ కార్యక్రమం ప్రాముఖ్యతను ఇవ్వకుండా, మరి ఏ కార్యక్రమం తలపెట్టకుండా, మరి ఏ కార్యక్రమాన్ని చేయకుండా దేవుని యొక్క దినాన్ని శ్రద్ధగా దాన్ని వ్యర్థంగా మనం ఆచరించకుండా ఇది దేవుని యొక్క దినము అనేసి ఒక భయభక్తి మనలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశ్రయించే దేవుడు అంటున్నాడు అనమాట. తర్వాత ఆయన యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది, యాకోబు స్వాస్థ్యంను నీకు అనుగ్రహిస్తాను అని నువ్వు అనుభవించలేవు అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది అనమాట. యాకోబు స్వాస్థ్యం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా అనుసరించే వారముగా, ఆయన వెంబడించే వారముగా మనం ఉండాలన్నమాట. మనకి ఎన్నో పనులు ఉండొచ్చు. సండే అయితేనే మన ఇంటికి బంధువులు రావచ్చు, సండే అయితేనే మరి ఫంక్షన్ లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు రావచ్చు, లేకపోతే దాంట్లోనే దినాలు పెట్టుకోవచ్చు, దాంట్లోనే ఇంకా సావులు మరణాలు రావచ్చు. అయితే ఇవన్నిటిని మనం పక్కన పెట్టి దేవునికి యొక్క కార్యాలకి మనము ప్రాముఖ్యతను ఇచ్చినామంటే దేవుడు మనల్ని ఆశ్రయించే దేవుడు ఏంటున్నాడనమాట. దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు ఏంటున్నాడనమాట. ఆ వాక్యం తెలుస్తుంది, దేశం యొక్క ఉన్నత స్థలం మీద మనల్ని
హెచ్చించే దేవుడు ఏంటున్నాడు అనమాట. మన దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఒక ఆశీర్వాదం మన జీవితంలో పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టెలను గైకను వారంగా ఉండాలంట. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడి అనేసి ఆయన యొక్క ఆజ్ఞ ఏంటున్నది. అయితే ఆ యొక్క ఆజ్ఞను మనం కైకొన్నట్లయితే, దాన్ని అనుసరించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు కావాల్సిన అవసరతలను తీర్చే దేవుడు ఏంటున్నాడు అనమాట. మనం ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, ఇంకా చర్చికి వెళ్ళలేనటువంటి ఆటంకాలు కలిగినా కూడా కానీ, వాటిని అన్నిటిని అధిగమించి మనం చర్చిలోనికి ఎంటర్ అయిన వెంటనే మన కష్టాలన్నీ ఆ యొక్క సముఖంలో పెట్టిన వెంటనే దేవుడు ఆ యొక్క కష్టాలన్నింటికి ద్వారాన్ని తెరిచే దేవుడు ఏంటున్నాడు అనమాట. మూయబడిన ద్వారాన్ని తెరవాలంటే అది దేవుని వలన అవుతుందనమాట. మూయబడిన ద్వారాన్ని తెచ్చుట ఆయనదే, తెరిచిన దాన్ని మూయడము ఆయన చేతిలో ఉంటున్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన్ని వెతికిన ఎడల దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేసే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే, మనల్ని అర్పిస్తాం. ప్రభువా, ఈ ఉదయకాలంలో ఎవ్రీ సండే నేను చర్చిలో ద్వారా ఉంటాను ప్రభువా అనేసి ఎవరెవరైతే అర్పణ చేస్తారో దేవుడు తప్పకుండా మీకు సహాయం చేసే దేవుడు ఏంటన్నాను అనమాట. ఒకవేళ మనం బలహీనతతో ఉండొచ్చు, బలహీనతతో ఉన్నామే, నేను ఎలా చర్చికి వెళ్ళేది, నేను లేవలేకుండా పోతున్నానే అనేసి మీరు ఎవరు బాధపడకండి. అయితే దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టిన వెంటనే ఆ యొక్క సుఖం అనేది, ఆ యొక్క స్వస్థత అనేది దేవుని యొక్క ఆలయంలో అడుగు పెట్టిన వెంటనే మనకు దేవుడు అనుగ్రహించే దేవుడు ఏంటున్నాడు. ఒకవేళ బంధకాలతో ఉన్నట్లయితే ఆ బంధకాల నుండి మన దేవుడు తప్పించే దేవుడు ఏంటున్నాడంట, విడుదల చేసే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఆయన మందిరంలో ఉండే మేళ చేత మనలందరినీ తృప్తిపరిచే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఈ యొక్క విశ్రాంతి దినంలో మనకిష్టమైన పనులు చేయక, మనకిష్టమైన వ్యాపారం చేసుకునక, మనకిష్టమైన కార్యాలు మనము దాంట్లో ఉండగా దేవుని యొక్క కార్యాల మీద శ్రద్ధ చూపిద్దాం. దేవుడు మనకి సహాయం చేసే దేవుడు ఏంటంటే అనమాట. ఒకవేళ మనం కష్టాలతో ఉన్నా కానీ, నష్టాలతో ఉన్నా కానీ, మన యొక్క హృదయంలో నెమ్మది లేకుండా, మన హృదయంలో సమాధానం లేకుండా ఉన్నా కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మీకు సమాధానం ఇస్తాను, నేను మిమ్మల్ని ఆదరించే దేవుడు ఏంటున్నాను, మిమ్మల్ని సేద తీర్చే దేవుడు ఏంటున్నాను అనేసి దేవుడు అంటున్నాడు అనమాట. ఈ ఉదయకాల సమయం మనం అడుగుదాం. ప్రభువా, దాహంతో ఉన్నారు, వాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినారు కదా ప్రభువా. మనం అడుగుదాము. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకున్నాము. హల్లెలూయా, స్తోత్రం రాజా. నా ప్రభువా, ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా, ఎన్ని పనులు నా పక్కన పెట్టి ప్రభువా నీ మందిరాన్ని వెతికే బిడ్డలుగా, నీకు ప్రాముఖ్యతనిచ్చే బిడ్డలుగా ఒక్కొక్క బిడ్డని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం డాడీ. ఎన్ని కష్టాలున్నా వాటన్నిటిని నీ యొద్ద చెప్పుకునే వారిగా, ఎంతమంది అయితే దాహంతో ఉన్నారో ప్రతి వారి మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించే దేవుడే ఉంటున్నందుకు స్తోత్రం చేస్తున్నాం డాడీ. ఒక్కొక్క బిడ్డ నీ యొక్క అభిషేకంతో, నూతనమైన అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం డాడీ. ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఎస్యా స్తోత్రం డాడీ, దర్శనాలు చూసే బిడ్డలుగా, ఎస్యా నీ స్వరాన్ని వినే బిడ్డలుగా ఒక్కొక్క బిడ్డని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం డాడీ. నీ మందిరంలో ఉండే మేళ చేత ఒక్కొక్క బిడ్డని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం డాడీ. అన్ని ఆటంకాలు తొలగించి ప్రభువా స్తోత్రం, నిన్ను వెతికే బిడ్డలకు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ మందిరాన్ని ఒక్కొక్క బిడ్డను తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు బిడ్డల యొక్క జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. సాక్షికరమైన బిడ్డలకు ఒక్కొక్క బిడ్డను నిలపబడుతున్న స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామమున పొందుకొనింటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు అందరూ చర్చికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.